మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరామ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను బహిర్గతం చేసిన శ్రీరాములు వచ్చే ఎన్నికల్లో మంత్రి సబిత నియోజకవర్గంలో పోటీలో ఉండరన్నారు. ప్రజల నుంచి మంత్రికి ఎదురవుతున్న నిరసనలతో రాజేంద్రనగర్ నుంచి పోటీలో దిగుతామని శ్రీరాములు చెప్పారు. సబిత ఒక ఫెయిల్యూర్ మంత్రి అని, నియోజకవర్గానికి నిధులు తేవటంలో విఫలమయ్యారని మండిపడ్డారు. $82 లక్షలు మిగిలిన 2,18,00,000 రూపాయలు ఎవరు తీసుకుపోయారు? మరి ఎక్కడ పోయినాయి? రిటర్న్ ఎందుకు పోయినాయి? మీరు చేసే డెవలప్మెంట్ ఇదేనా? మీరు అభివృద్ధి ఇదేనా అని చెప్పింది. అదేవిధంగా 2022-23 సంవత్సరం మరో 3 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. కేవలం 9 లక్షలు. 2,91,00,000 రూపాయలు రిటర్న్ పోయినాయి. మంత్రి గారు 2,91,00,000 రిటర్న్ పోయిన మాట నిజం కాదని అడుగుతున్నాం. మీరు నిజంగా మీరు ఈ డబ్బులు రిటర్న్ పోయింది నిజం కాదా ఒకసారి మంత్రి గారు చెప్పాలి. మొత్తం 9 కోట్ల రూపాయలు విడుదలైతే ఖర్చు చేసింది 3 కోట్లు, రిటర్న్ పోయింది మాత్రం 6 కోట్ల రూపాయలు.